హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నిజాం దమ్ చికెన్ గ్రేవీ చేస్తున్నాను. సో టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. అండ్ ఫస్ట్ ఆల్రెడీ నేను క్లిప్ తీసాను, అది డిలీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఏం వేసానంటే కర్డ్, పసుపు, కారం, గరం మసాలా ఆల్రెడీ వేసి మిక్స్ చేసుకున్నాను. ఒక లెమన్, హాఫ్ లెమన్, అండ్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ కట్ చేసి అవన్నీ మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 to 8 minutes వరకు. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెను ప్యాన్లో వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత దిస్ ఈజ్ ద కమింగ్ టు మెయిన్ ఇంగ్రీడియంట్స్. చార్కోల్ అంటే బొగ్గు తీసుకొని మనం దాన్ని ఫైర్ చేసి ఒక చిన్న బౌల్లో వేసుకొని ఆ బౌల్ తీసి మనం ఏం చేయాలంటే చికెన్లో వేసుకోవాలి. చికెన్ మధ్యలో పెట్టాలి. చికెన్ మధ్యలో పెట్టిన తర్వాత మన ఇంట్లో గీ కానీ బటర్ కానీ ఉంటే అందులో వేసుకోవాలన్నమాట. సో స్మోక్ వస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ స్మోక్ అంతా చికెన్కి పట్టే వరకు, ఆ స్మోక్ పోయేంత వరకు మనం లిడ్ పెట్టి మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత మనం తీసేయడమే. బయటికి తీసేస్తే సరిపోతుంది. ఒక 5 minutes తర్వాత మ్యాక్సిమం 3 to 5 minutes వరకు సరిపోతుంది. తీసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో చికెన్ అనేది మనం కొంచెం ఉడికించుకోవాలి. అంతే, నిజామీ దమ్ చికెన్ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. పొరాటాస్కి, కాకపోతే చపాతీ, పూరి, అండ్ ఇంకా మనకి కావాలంటే జీరా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు చిన్న కామెంట్ చేయండి. ఇంకా నా నుండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, డిఐవైస్ అండ్ లేకపోతే ఏదైనా క్రియేటివిటీగా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు గనక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే అందరికీ.